నువ్వు చెప్పు, బాలు ఒంటిపై ఇలా చీయంగా మంటిస్తావా? చెప్పు, ఇదిగో తీసుకో. నీకన్నా పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడతావా? ఇదిగో అయిపోయావు. అయితే నేను మాట్లాడకుండా ఉంటాను. అయితే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పవా? తీసుకో. నోరు తెరిచి మాట్లాడు. ఇప్పుడు నేను మాట్లాడాలా వద్దా? నిన్ను ప్రశ్న అడిగితే నువ్వు నన్నే తిరిగి ప్రశ్న అడుగుతావా? ఇదిగో నన్ను క్షమించండి. ముందు తప్పు చేసి మళ్ళీ క్షమాపణ అడుగుతావా? ఇదిగో తీసుకో. సరే, ఇప్పుడు నేను మీ దగ్గర క్షమాపణలు అడిగి ఆ తర్వాత తప్పు చేస్తాను. అయితే తప్పు చేస్తావా? ఇదిగో. పెద్దోడా, ఎందుకు వీటన్నిటిని పార్కు తీసుకొచ్చావు? మన ఇంటి తాళం జోర్దార్కి దొరకలేదు. ఎవరు దొంగిలించకూడదు కదా, అందుకని ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ నేను ఇక్కడికి తీసుకొచ్చేసాను. థ్యాంక్ మీ లెటర్. శబాష్ 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 శబాష్, మీరంతా ఎక్కడో పుట్టవలసిన వాళ్ళు. పైవాడు నీకు బ్రెయిన్ పెట్టేటప్పుడు నువ్వు ఎక్కడికరా వెళ్ళిపోయావు? నిన్ను వెతుకుతున్నాను. అప్పుడు నువ్వు కూడా ఒక లేవనుకుంటాను. నువ్వు కాస్ట్లీ టూత్ పేస్ట్ యూజ్ చేస్తున్నావు, మేము నమ్ముతున్నాం. అందుకని నువ్వు ఎప్పుడు చూసినా అలా పళ్ళు ఈకలేస్తూ ఉండొద్దు. ఈ నందు అందరికీ మిత్రుడు. అందరితో మంచి మాట్లాడు, నీకు కూడా మంచి జరుగుద్ది. ఇదిగో, నీ పళ్ళు దూరం నుంచి చూస్తే కనిపిస్తున్నాయి. అందరికీ ఇలా పల్లెకి నుంచి చూపించాల్సిన అవసరం లేదు. ఆవు, ఈ రోజు సాయంత్రం ఏమిటో తెలుసా? ఒకవేళ నువ్వు పళ్ళు గాని తోమకపోతే అది నల్లగా అయిపోతుందంటావా? ఆవు, ఇలాగే నవ్విస్తూ ఉండు. ఈ రోజు సాయంత్రం నా పళ్ళు ఏం చేయబోతుందో నువ్వే చూస్తావుగా. రాత్రి జరగబోతోంది. వినాలని ఆసక్తిగా ఉందా? అదేంటో చెప్పు. ముందు నువ్వు టాఫీ నివ్వు. సరే, నువ్వు చెప్పొద్దు, మేము బయలుదేరతాం. దొంగ మారడానికి ఒక అవకాశం దొరుకుతుంది. నా స్పెషల్ అల్లం టీని ఎంజాయ్ చేయండి. చప్పట్లు. కన్నా సార్, టీ చాలా బాగుంది. వానాకాలంలో ఇలా టీ తాగడం అనేది చాలా హాయిగా ఉంటుంది. అనుమానమా?
హే గురు, వేడిగా కబాబ్ తినడంలో ఆనందం లేదు. టీలో వేసిన బిస్కెట్ కరిగిపోయింది. చప్పట్లు. ఇప్పుడు చూడండి ఎలా ఆడతాను. బంతితో ఆడుకోవాలి, ఆ బంతిని ఇలాగే విసిరేయాలి. కొట్టించుకున్న బంతి తిరిగి వచ్చింది అందరి వీపుల్ని పగల కొట్టడానికి. చప్పట్లు కొట్టండి. ఇలా చూడండి, త్వరగా ఏదో ఒకటి చేయాలి, లేదంటే ఈ బిల్డింగ్ పడిపోతుంది. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి ఆ పెన్ డ్రైవ్ ని మనం కొట్టేయాలి. ఐడియా వినండి. వీళ్ళ స్కూటర్ ని మ్యూజిక్ తోనే ధ్వంసం చేసి పారేస్తాను. ఒక్క నిమిషం, ఆ టోపీ వాడు ఏమైపోయాడు? నా దగ్గర ఈ పెన్ డ్రైవ్ ఉన్నంత వరకు మీరెవ్వరు కూడా నన్ను ఏమీ చేయలేరు. నీకు లౌడ్ మ్యూజిక్ కదా వినాలి. సరే విను. వద్దు, మా చెవులు చిల్లులు పడిపోతాయి. ఇప్పుడు అర్థమైందా నీ వల్ల అందరు ఎలా ఇబ్బంది పడుతున్నారు? సుల్తాన్ కొడుకు బ్యాడ్ మంకీ. కోతి తనని ఇంగ్లీష్ లో మంకీ అని చెప్తుంది. మనుషులకు మాత్రం చాలా పేర్లు ఉన్నప్పుడు ఒక కోతికి మంకీ అనే పేరు ఉండకూడదా? కారు కావాలా, లేకపోతే మిమ్మల్ని పిండేయనా? లేదు, మమ్మల్ని పిండకుండానే కారు ఇచ్చేయండి. ఒక్కొక్క చెట్టు ఎక్కి ఇంకో చెట్టుకు దూకి, అక్కడి నుంచి దూకి ఒళ్ళంతా హూనమై చాలా నొప్పితో బాధపడి ఆ తర్వాత ఈ కారు నా చేతికి వచ్చి ఇప్పుడు ఇది నాకు సొంతం. మిమ్మల్ని పిండేయాలా? కార్ లేకపోతే నేను కాంపిటీషన్ లో పాల్గొన్నా. పోపెట్, త్వరగా లైట్ ఆపో. ఇప్పుడే చేస్తాను. బనీ వచ్చి పడుకో. అరే రే, నేను బాగా అలసిపోయాను, నాకు నిద్ర వస్తోంది. మేము కష్టపడ్డాం, అందుకు అలసిపోయాం. కానీ నువ్వేం చేయకుండా ఎలా అలసిపోతావు? నేనెక్కడ పని చేయలేదు. నేను ఏం పని చేయలేదనే పని చేశాను కదా. కానీ నువ్వు పనేమీ చేయలేదు కదా. ఒకవేళ నేను పని చేసుంటే
ఏమి చేయలేదు అనే పనిని ఎవరు చేస్తుంటారు చెప్పు? దాన్ని కూడా ఎవరైనా చేయాలి కదా. ఇట్స్ టీం వర్క్ తమ్ముడు. ఏమి చేయకుండా ఉండడానికి మనం చాలా చేయాలి తెలుసా? అలాగా ఏమేం చేయాల్సి ఉంటుంది? అరే ఏమి చేయకుండా ఉండడానికి మనం ఏమి చెయ్యమో అని చెప్పాల్సి ఉంటుంది కదా. ఏదైనా పని చెప్తే దానికోసం నటించాల్సి వస్తుంది. రోజంతా బెడ్రూమ్ అయితే పడుకోవాల్సి వస్తుంది. ఏమి చూడనట్టు నటించాలి. పని చేసే వాళ్ళని చూసి ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో తెలుసా? అంటే మనకి ఏమి వినిపించినట్టు ఉండాలి. అంటే మన చెవుల్లోకి ఏమి వెళ్ళనట్టుగానే ఉండాలి. అర్థమైందా? ఏమి చేయకుండా ఉండడానికి మనం ఏమేమి చేయాలో అర్థమైందా? టీవీ రిమోట్ ఒకటి కొంటే గాడిదని ఫ్రీగా ఇస్తున్నారట. ఆకాశంలో హోలీ జరుపుకుంటే పింపుల్స్ అన్ని మాయమైపోతాయట. నాగిని డాన్స్ చేస్తే స్టడీ వీసా దొరుకుతుందట. తమ్ముడు వాడు అసలు ఏమంటున్నాడు? నువ్వు ఒంటరిగా చేస్తున్నావు అనుకున్నాను, కానీ మీరిద్దరూ కలిసి చేస్తున్నారా? దేన్ని? ఇన్ లాజికల్ ఇంకా ఒట్టి మాటలు. అసలు నీ తల్లో బుర్ర అనేది ఉందా లేక బంకమట్టుందా? వెళ్ళు, వెళ్ళి నాకు టీ పట్టుకునిరా. యా యా నేనేమి పన్నోని కాను తీసుకురావడానికి. మేము డాన్స్ ఆడుతున్నది నీ కళ్ళకి తెలియలేదా? నీకు ఎంత ధైర్యం? మేమంతా చెయ్యం. ఏయ్, మీరు నేను చెప్పినట్టు చెయ్యాలి. సోమరిపోతు పిల్లలారా. యా యా అవును, మేము సోంబేరి బోతులమే. మమ్మల్ని విసిగించకుండా నీ పని చూసుకో. మాకు చెప్పే బదులు నువ్వు వెళ్ళి తెచ్చుకో. మమ్మల్ని సంతోషంగా జాలీగా ఉండనివ్వు. వెళ్ళు, వెళ్ళి పని చూడు. బయట ఎవరో వచ్చినట్టున్నారు. వెళ్ళండి, వెళ్ళి తలుపులు తెరవండి. నేను పాడుతాను ఇంటి లోపల. ఎవరో ఇప్పుడు వాకిట్లో వచ్చారు. ఇక్కడ ఫోన్ ని నేను బ్లాక్ చేశాను. ఇక డోర్ ని ఎవరో నాక్ చేశారు. అది రాకీనా లేదంటే లీజానా లేక మనం ఆర్డర్ చేసిన పిజ్జానా? అసలు నేనేం చెప్పాలో అర్థం కాలేదు. హూ, ఇప్పుడు నువ్వు తెస్తావా లేక నేను ప్లాస్టిక్ పువ్వులనైనా వాసన రావచ్చు కానీ నేను మాత్రం నీతో రానే రాను. కానీ మీరు మాతో ఎందుకు రానంటున్నారు? పెట్రోల్ దొరికేది పెట్రోల్ బంకులో, నాకు ముఖ్యమైన పనుంది బ్యాంకులో. చెప్పట్లు. ఓ పిల్లలు, ఇక్కడ ఏం జరిగినా ఎవరికీ తెలియదు. అందువల్ల ముమ్ము మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి ప్లాన్ వేశాడు. ఇదిగో ఫ్రెండ్స్, వీళ్ళు మనల్ని కంపల్ చేస్తున్నారు. కన్నా సార్ని ఎలాగైనా కాపాడి తీరాలి. సార్ 1 2 3 నవ్వండి. ఇలా రండి. నవ్వడం ఆపండి. అందరూ ఇక్కడి నుంచి బయలుదేరండి. నేను పడడం చూసి అందరూ నవ్వుతున్నారా? మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నందుని నవ్వించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాడు ఎందుకు దిగులుగా ఉన్నాడో మాకు అర్థం కావడం లేదు. ఇలా రా. ఎన్నిసార్లు ఇలా రా అని పిలవగలం? వచ్చి వీపు మీద ఏమైనా కూర్చుంటావా? నందు బొమ్మ కనిపించట్లేదు, అందుకే వాడు అలా ఉన్నాడు. అది మాత్రం దొరికితే వాడు సంతోషంగా ఉంటాడు. ఆ బొమ్మని నేను ఇల్లంతా వెతికి చూశాను, కానీ దొరకలేదు. వాళ్ళు కనిపిస్తున్నారా ముమ్ము? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. చిన్నోడా, మీ కంటికి కనిపించట్లేదా? ఈ బాక్స్ మీద హ్యాండిల్ విత్ క్యార్ అని రాసింది. లేవండి. ఐఎమ్ సారీ. ఓయ్ బంగారం, ఇప్పుడు మా గ్రహానికి రండి. వచ్చి మా ప్రజల్ని నవ్వించండి.
చూడండి ఫ్రెండ్స్, ఎలాగైనా మన కన్నాసాన్ని కాపాడుకోవాలి. శబాష్ శబాష్ శబాష్. వీళ్ళని ఏ విధంగా ఎదుర్కోలేకపోతున్నావే? అనుమానమా? పెద్దవాళ్ళు చెప్పింది ఈ రోజు నిజమైంది. ఏమన్నారు? పోట్లాడితే మాత్రం మనం గొడవలో గెలవలేము. వారెవ్వా, సూపర్ ఐడియా ఇచ్చావు. ఇంకా ఒక దారి మిగిలింది. కితకితలు పెడదాం. అందరం వాళ్ళకి కితకితలు పెడదాం. కితకితలంటే ఏంటి? అది కూడా వాళ్ళు ట్రై చేసి చూడండి. అందరూ కలిసి ఏం మాయ చేశారు? మేము ఇంత ఆనందంగా నవ్వడం మొదలు పెట్టామే. పర్వాలేదే, దీన్నే కితకితలు పెట్టడం అంటారు. ఈ విషయం హనీకు కూడా తెలుసు. అరే ఏంటి తమ్ముడు, నువ్వు నన్ను బాగా పొగిడేస్తున్నావు తెలుసా? అరే రే, పిజ్జా ఆర్డర్ చేసింది వేరే ప్లానెట్ లో ఉన్న బ్రాంచ్ లోకి వెళ్ళి ఆర్డర్ ప్లేస్ అయినట్టుగా ఉంది. ఇలా చూడండి, మీరు చాలా దూరం నుంచి వస్తున్నారు, అయినా కానీ అరగంట లేట్ అయిపోయింది, కాబట్టి మేము డబ్బులు ఇవ్వము. ఓయ్ పిల్లి పిల్ల, మేము పిజ్జా వాళ్ళం కాదు, మేము వేరే గ్రహానికి చెందిన ఏలియన్స్. ఈయనే ముమ్ము, మరి నేనేమో లలలలలల. నువ్వు మాత్రం ఎందుకు ఊరికే ఉన్నావు? అయితే నువ్వే చెప్పు, ఎందుకు అక్కడికి వచ్చారు? మేము వేరే గ్రహంలో ఉన్న ఉదాస్ నగర్ లోని శాడ్పూర్ వాసులం. అక్కడ అందరూ సాడ్ గానే ఉంటారు. కామెడీ బుక్ ను కూడా ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా సాడ్ గానే చదువుతారు. మా స్వభావమే అది. మా చిన్నాన్న చివరిగా ఎప్పుడు నవ్వాడో తెలుసా? ఆయన నోటిని ఇలా లాగినప్పుడే నవ్వారు. ఇలా చూడండి పిల్లలు, మా అన్నగారి పేరు సదార్ శుక్లా, ఆ తర్వాత మైస్మాన్ ఖురానా. వాళ్ళిద్దరూ యూనివర్సిటీలో టాపర్లుగా నిలిచారు. అప్పుడేమో మా కుటుంబం అంతా సంతోషంలో ములిగి తేలిపోయాం. ఆ సంతోష సమయంలో మీ బాబాయ్ మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అందరూ ఇలా చేశారు. అరే, ఇంత సంతోషాన్ని కూడా మీరు ఇలాగే అనుభవి. మళ్ళీ మొదలు పెట్టారా? మ్యూజిక్ ఆపండి. మేము మీ వస్తువులన్నింటినీ నాశనం చేసి వెళ్ళాం కదా, మళ్ళీ ఎలా పెట్టుకున్నారో? మీరు నా సీడీల్ని పాడు చేశారు, అయినా పర్వాలేదు. నా దగ్గర ఈ పెన్ డ్రైవ్ ఉన్నంత వరకు మీరు నన్ను ఏమీ చెయ్యలేరు. ఏంటి, అర్థమైందా? అన్ని కూడా ఈ పెన్ డ్రైవ్ లోనే ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ ఉన్నందువల్లే కదా ఇలా చేస్తున్నావు. ఇప్పుడు చూడు, ఇక ఈ మ్యూజిక్ సిస్టమ్ ఉండదు, ఈ మ్యూజిక్ శబ్దము వినపడదు. నా సిస్టమ్ మొత్తాన్ని వీళ్ళు పాడు చేసేశారు. మీరు బాగా గుర్తుంచుకోండి, మీరు ఇప్పుడు చేసిన పని మంచి పని కాదు. మంచి పని కాకపోతే ఏం చేస్తావంట? అందరూ నిద్రపోయే సమయంలో మ్యూజిక్ ప్లే చేస్తున్నావు. అవును, ఇదంతా ఒక మ్యూజికా? ఓల్డ్ స్కూల్ బెల్లు లాగా ఉంది. సారీ, నేను చెప్పింది వీడు మ్యూజిక్ ని శబ్దంగా పెట్టుకుని వింటున్నాడని. సరే, వాల్యూమ్ ని తగ్గించుకొని విను. మేము ఇక్కడ మ్యూజిక్ కాదు, బ్యాండ్ వాయించడానికి వచ్చాం. ఇలా చూడు, నువ్వు మళ్ళీ మ్యూజిక్ పెడితే మేము నీ మీద కంప్లైంట్ ఇస్తాం. అంత మ్యూజిక్ వినాలనిపిస్తే నీకు మాత్రం వినిపించేలా పెట్టుకో. ఆ డీజే గాడు చేసిన పని కారణంగా రాత్రంతా నిద్రపోలేదు. ఇప్పుడు నిద్రొస్తోంది. చాలా మంచిదైంది, వాడు చేసే శబ్దాన్నైనా తగ్గించాం. మనం వెళ్ళి వాళ్ళ మ్యూజిక్ ఆపాలి. వాళ్ళ సిస్టమ్ మొత్తం నిన్న నాశనం చేశాం కదా, అయినా ఎలా మ్యూజిక్ వాయిస్తున్నారో? మీకు ముందే చెప్పాను కదా, ఈ పెన్ డ్రైవ్ ఉన్నంత వరకు మీరు నన్ను ఏమీ చెయ్యలేరు.
ఏ గురు, అందరూ అలా మాఫ్ చేయండి, ఎందుకంటే రేపు సండే. నేను వీళ్ళని కొట్టబోయే దెబ్బలకి వీళ్ళకి వీళ్ళ అమ్మమ్మ గుర్తొస్తుంది. ఐడియా ఫ్రెండ్స్, రాళ్లతో దాడి చేయండి. డ్రమ్ము మెల్లిగా దొర్లుకుంటూ ఏలియన్స్ దగ్గరికి వెళుతోంది. డ్రమ్ ఏమి ఏలియన్ వైపు వెళ్ళలేదు, వాళ్ళే మన వెనకాల వస్తున్నారు.